రామ్ గోపాల్ వర్మ. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న షో మ్యాన్ సినిమాలో ఆర్జీవి టైటిల్ రోల్ పోషిస్తుండడం విశేషం. నిజ జీవితంలో షో మ్యాన్ అయిన దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం షో మ్యాన్. మ్యాడ్ మాన్స్టర్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. మ్యాన్ సినిమాలో వర్మ హీరోగా నటిస్తుంటే ప్రతినాయకుడు పాత్రను ప్రముఖ నటుడు సుమన్ పోషిస్తున్నారు. పలు చిత్రాల్లో హీరోగా దశాబ్దాల పాటు నటించి రాణించిన సుమన్ రజనీకాంత్, శివాజీ మూవీల్లో విలన్ గా నటించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుండి అడపాదడపా ప్రతినాయకుడి పాత్రలను ఆయన పోషిస్తూనే ఉన్నారు. అదే పంథాలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ షో మ్యాన్ లోనూ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో ప్రయోగాలు, వివాదాలు, భిన్న శైలుల కథలతో దర్శకుడిగా విశేష గుర్తింపు పొందారు ఆర్జీవి. ఈసారి కెమెరా వెనుక నుంచి ముందుకొచ్చి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తానే హీరోగా కనిపిస్తున్న ఈ చిత్రానికి షో మ్యాన్ అనే టైటిల్ పెట్టడం, దానికి మ్యాడ్ మాన్స్టర్ అంటూ విభిన్నమైన ట్యాగ్ లైన్ జోడించడం వర్మ స్టైల్ ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. మరి చూడాలి ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నటన ఎలా ఉంటుంది. తన దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ తన నటనతో ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తాడో చూడాలి. రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న షో మ్యాన్ సినిమాలో ఆర్జీవి టైటిల్ రోల్ పోషిస్తుండడం విశేషం. నిజ జీవితంలో షో మ్యాన్ అయిన దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం షో మ్యాన్. మ్యాడ్ మాన్స్టర్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. మ్యాన్ సినిమాలో వర్మ హీరోగా నటిస్తుంటే ప్రతినాయకుడు పాత్రను ప్రముఖ నటుడు సుమన్ పోషిస్తున్నారు. పలు చిత్రాల్లో హీరోగా దశాబ్దాల పాటు నటించి రాణించిన సుమన్ రజనీకాంత్, శివాజీ మూవీల్లో విలన్ గా నటించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుండి అడపాదడపా ప్రతినాయకుడి పాత్రలను ఆయన పోషిస్తూనే ఉన్నారు. అదే పంథాలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ షో మ్యాన్ లోనూ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో ప్రయోగాలు, వివాదాలు, భిన్న శైలుల కథలతో దర్శకుడిగా విశేష గుర్తింపు పొందారు ఆర్జీవి. ఈసారి కెమెరా వెనుక నుంచి ముందుకొచ్చి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తానే హీరోగా కనిపిస్తున్న ఈ చిత్రానికి షో మ్యాన్ అనే టైటిల్ పెట్టడం, దానికి మ్యాడ్ మాన్స్టర్ అంటూ విభిన్నమైన ట్యాగ్ లైన్ జోడించడం వర్మ స్టైల్ ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. మరి చూడాలి ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నటన ఎలా ఉంటుంది. తన దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ తన నటనతో ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తాడో చూడాలి. రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న షో మ్యాన్ సినిమాలో ఆర్జీవి టైటిల్ రోల్ పోషిస్తుండడం విశేషం. నిజ జీవితంలో షో మ్యాన్ అయిన దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం షో మ్యాన్. మ్యాడ్ మాన్స్టర్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. మ్యాన్ సినిమాలో వర్మ హీరోగా నటిస్తుంటే ప్రతినాయకుడు పాత్రను ప్రముఖ నటుడు సుమన్ పోషిస్తున్నారు. పలు చిత్రాల్లో హీరోగా దశాబ్దాల పాటు నటించి రాణించిన సుమన్ రజనీకాంత్, శివాజీ మూవీల్లో విలన్ గా నటించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుండి అడపాదడపా ప్రతినాయకుడి పాత్రలను ఆయన పోషిస్తూనే ఉన్నారు. అదే పంథాలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ షో మ్యాన్ లోనూ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో ప్రయోగాలు, వివాదాలు, భిన్న శైలుల కథలతో దర్శకుడిగా విశేష గుర్తింపు పొందారు ఆర్జీవి. ఈసారి కెమెరా వెనుక నుంచి ముందుకొచ్చి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తానే హీరోగా కనిపిస్తున్న ఈ చిత్రానికి షో మ్యాన్ అనే టైటిల్ పెట్టడం, దానికి మ్యాడ్ మాన్స్టర్ అంటూ విభిన్నమైన ట్యాగ్ లైన్ జోడించడం వర్మ స్టైల్ ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. మరి చూడాలి ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నటన ఎలా ఉంటుంది. తన దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ తన నటనతో ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తాడో చూడాలి. రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న షో మ్యాన్ సినిమాలో ఆర్జీవి టైటిల్ రోల్ పోషిస్తుండడం విశేషం. నిజ జీవితంలో షో మ్యాన్ అయిన దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం షో మ్యాన్. మ్యాడ్ మాన్స్టర్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.
మ్యాన్ సినిమాలో వర్మ హీరోగా నటిస్తుంటే ప్రతినాయకుడు పాత్రను ప్రముఖ నటుడు సుమన్ పోషిస్తున్నారు. పలు చిత్రాల్లో హీరోగా దశాబ్దాల పాటు నటించి రాణించిన సుమన్ రజనీకాంత్, శివాజీ మూవీల్లో విలన్ గా నటించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుండి అడపాదడపా ప్రతినాయకుడి పాత్రలను ఆయన పోషిస్తూనే ఉన్నారు. అదే పంథాలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ షో మ్యాన్ లోనూ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో ప్రయోగాలు, వివాదాలు, భిన్న శైలుల కథలతో దర్శకుడిగా విశేష గుర్తింపు పొందారు ఆర్జీవి. ఈసారి కెమెరా వెనుక నుంచి ముందుకొచ్చి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తానే హీరోగా కనిపిస్తున్న ఈ చిత్రానికి షో మ్యాన్ అనే టైటిల్ పెట్టడం, దానికి మ్యాడ్ మాన్స్టర్ అంటూ విభిన్నమైన ట్యాగ్ లైన్ జోడించడం వర్మ స్టైల్ ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. మరి చూడాలి ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నటన ఎలా ఉంటుంది. తన దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ తన నటనతో ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.